అబ్సల్యూట్ నాన్ సెన్స్. దయచేసి అదే దట్ షుడ్ రాష్ట్ర ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వాలి. అది అమరావతి దళిలమ్మ గారు వచ్చి పూజ చేసింది, ఎప్పుడు కొన్ని నీళ్లు వచ్చినప్పుడు వస్తూ ఉంటాయి, అది తీరం. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అండి. దాంట్లో ఈ 29 గ్రామాల నుంచి ఎటువంటండి, ఈ 29 గ్రామాల వరద వచ్చినప్పుడు అక్కడ హరిచంద్రపురం గేట్ ఎత్తి దీన్ని ఒక ఎందుకు నేను ఇంత విధ్వంసం అనేది ఆ తర్వాత ఇప్పుడు కూడా కొనసాగించాలని చూస్తాం మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తన పద్ధతి మిగతా రైతుల విషయాల మీద మిగతా ప్రజా సమస్యల మీద మాట్లాడమనండి మంచిదే. ఒక ఒక మంచి నగరం నిర్మాణం అవుతున్నప్పుడు ప్రభుత్వం అడుగుతోంది కూడా ఏంటంటే శ్రీనివాస్ గారు ఆయన్ని, మీరు రండి అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద ఏమైనా ఉంటే మాట్లాడండి, నిర్మాణాత్మకమైన సలహాలు ఉంటే ఇవ్వండి. తప్పులు జరగచ్చు, ప్రభుత్వంలో ఏ తప్పులు చిన్న పొరపాట్లు జరగచ్చు, సరిదిద్దుకుంటామనే చెప్తోంది, అడుగుతోంది. అమరావతితో పాటు నిన్న కానీ ఎక్కడ ధ్యాస స్పృహ లేదు. యాపిల్ టెక్ మిగతా సంస్థలతో కూడా ఇక్కడ రాయలసీమలోను కానీ ఉత్తరాంధ్రలో మీద కూడా కాన్సన్ట్రేషన్, మా కోరిక కూడా అదేనండి, వాళ్ళు కూడా దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం, సీట్లో వస్తుందని చెప్తా ఉన్నారు సమాంతరంగా జరుగుతున్నప్పుడు. కానీ నేను ఒకటి చెప్తున్నానండి, వాళ్ళ మనకు ఒక నగరం కావాలి, అభివృద్ధి వికేంద్రీకరణ కూడా కావాలి. కానీ నిన్న ఏదైతే వాళ్ళ కొన్ని కేంద్ర మన రాంజారెడ్డి గారు చెప్పారు 136 కేంద్ర సంస్థలు రావాలి, ఎందుకు రాలేదండి? ఆ రోజు గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఫోన్ చేసి హలో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి స్టాప్ దిస్ అంటే 6 నిమిషం ఆఫ్ చేశారు. కిక్కురు మనకని కిక్స్ అని సౌండ్ కూడా వచ్చేది కాదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆయన వద్ద మేము పెడతాం ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను. ఇంకో విషయం, ఇవాళ గెజెట్ నోటిఫికేషన్ కాదండి, చాలా క్లారిటీతో జూన్ 2 మనం ఇదే మాట మేము ఆమాధ్యక్షులు ఉన్నాం ఈ సమయంలో 2017 జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి లోపల చట్ట సవరణ 108 మీరు అందరూ చూశారు, 108 పాయింట్ ప్రకారం మనం అవకాశాలు ఉన్నప్పుడు పెట్టమని చెప్పి కోరాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గెజెట్ కాదు, 2014 ఏదైతే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ ఉందో ఈ గెజెట్ మార్చుకోవచ్చు. మరొకసారి చెప్తున్నాను దయచేసి, రాష్ట్ర రాజధాని అనేది మళ్ళా నేను చెప్తాను స్టాండర్డ్స్ నేను మార్చనండి, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకునే విషయం రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగం కల్పించింది. అందువల్ల గెజెట్ అది ఇస్తే మార్చుకోవచ్చు. కానీ విభజన చట్టంలోనే దానికి అమెండ్మెంట్ చేస్తే అది 2017లో చేస్తే మేము మొత్తుకున్నాం. ఆ రోజు అరెస్ట్ చేసి మేము లోపల ఉన్నామండి, మేము హాస్పిటల్ కూడా. అదే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ మేర ఏదో చట్ట సవరణ చేయాలి అనే ప్రపోజల్. చట్ట సవరణ అంటే ఒక రీఆర్గనైజేషన్ యాక్ట్ పెడితే మళ్ళీ పార్లమెంట్ మార్చాలి. అవును అవును, నాట్ ఎట్ ఆల్ ఎనఫ్ అండి. దాంట్లో ఈ పాయింట్ దయచేసి ప్రతి ఒక్కరు ఒక గెజెట్ పాయింట్ ఇస్తే గెజెట్ పాయింట్ మార్చు లేదు, అది హైలైట్ చేయాలి. మీరు పర్ఫెక్ట్ గా చెప్పారు, కరెక్ట్ గా హైలైట్. నేను చెప్తున్నాను, భారత పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 108 ఎనాక్ట్ చేస్తూ దాంట్లో ఇంతకుముందు చట్ట సవరణ నేను చెప్పగానే 2018 ఎండింగ్ లో చంద్రబాబు నాయుడు గారు ఆఖరి మేమందరం రాసిచ్చిన వెంటనే నేను ఆ సభలో ప్రవేశపెట్టారు, ఏది తిరిగి విభజన హామీల విషయంలో చేయాలనే విషయాన్ని ఆయన పాజిటివ్ గా తీసుకుంటారు. సరే మిగతా విషయాల్లో పక్కన పెడదాం. అందువల్ల మోస్ట్ ఇంపార్టెంట్ చట్ట సవరణ, దాని మీద కాన్సన్ట్రేషన్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు కాదు మీకు రాష్ట్ర అభివృద్ధి మీ ధ్యేయం, తెలుగు ప్రజల అభివృద్ధి ఉన్నతి, వాళ్ళ జీవన విధానం పెరగాలి, ఇదే మీ ధ్యేయం లక్ష్యం. చంద్రబాబు నాయుడు ఆలోచించేది కూడా అదే, ఆయనకి వేరే ఆలోచన వేరే పని వేరే వ్యాపకం కూడా లేదు. నిన్న చూడండి 12 గంటల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 దాకా మేబీ ఏదో మధ్యలో 10 నిమిషాలు పావు గంట ఏదో బ్రేక్ తీసుకున్నారట. అంటే ఇదేనండి ఎప్పటి నుంచో కూడా. నేను డే అండ్ నైట్ నిజంగా ఆశ్చర్య వేస్తుంది ఆ వయసులో అండి. ఇప్పుడు జనం కొంతమంది హేళన చేస్తారు 17 దో ఐ డిఫర్ విత్ హిమ్ సర్టెన్ కాన్సన్ట్రేషన్ చేయలేదు అనేది ఖచ్చితమైన నా ఆవేదన డెఫినెట్ గా ఉందండి, దాంట్లో నో సెకండ్ దాట్ నేను వెనకెళ్ళను. కానీ ఒక మనిషి ఆ వయసులో అండి పొద్దుంచి రాత్రి వరకు కనుక పనిచేసే విధానం చూస్తుంటే రాత్రి 9:30-10 గంటల వరకు కూడా ఆయన పనిచేస్తూ ఉంటారు. బహుశా ఇండియా చరిత్రలో నేను చెప్తున్నానండి, ఇంతకుముందు కానీ ఇంత ముందు వస్తారని ఇప్పుడు ముందు వస్తారో తెలియదు, ఇంతవరకు అలాంటి పనిచేసే